ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం వెళ్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగ నిబంధనలను పోలీసులు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగ రక్షణలో చెలరేగిపోతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని అప్రజాస్వామికంగా కూటమి లాక్కుంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి పదవిని లాక్కున్నారు. పిడుగురాళ్లలో కూడా ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ ఏకంగా పోలీసులే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి టీడీపీ నేతలకు అప్పచెప్పారు. రైట్, ఓవరాల్గా టీడీపీ కూటమి చేస్తున్న దౌర్జన్యాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, మొత్తానికి తిరుపతిలో అప్రజాస్వామికంగా బెదిరించి లాక్కున్న డిప్యూటీ మేయర్ పదవి, అలాగే ఆంధ్రాలో ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొన్నట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి. పల్నాడులో కూడా ఉదయం మనం కాసు మహేష్ రెడ్డితో కూడా మాట్లాడాం. ఏంటి మీ దగ్గర ఓవరాల్గా అప్డేట్స్? పోలీసులు ఏం చేస్తున్నారు? కొన్ని చోట్ల పోలీసులే ఈ కిడ్నాప్లకు పాల్పడుతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? హరి, నిజానికి ఆంధ్రప్రదేశ్ కాస్త అరాచక ప్రదేశ్గా మారిపోయింది. నిజంగా ఆటవిక పాలన అంటే ఎలా ఉంటుందో ఈ తరం ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి మొత్తం ఈ మున్సిపాలిటీలో కానీ అట్లాగే కార్పొరేషన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలీసులే దగ్గరుండి వ్యవహారాన్ని చక్కబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కూడా మన పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఇష్యూను మనం చూసాం. అక్కడ పోలీసులు ఒక ఎస్ఐ ఏకంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంటే చివరికి సిఐ దగ్గర పనిచేసేటువంటి ఒక డ్రైవర్ కూడా మరికొంతమంది వైసీపీ సంబంధించినటువంటి కౌన్సిలర్లను బెదిరించి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. నిన్న తిరుపతిలో కనుక చూస్తే అక్కడ ఆ వైసీపీ కార్పొరేట్లో ప్రయాణిస్తున్నటువంటి వాహనం మీద దాడి చేసి అక్కడి నుంచి 8 మంది కార్పొరేట్లను కూటమి నాయకులు ఇక్కడ దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేస్తున్న సమయంలో పోలీసులే దగ్గరుండి ఆ వెహికల్ని కూడా ముందుకు పంపించారంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులు కూడా సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే గడిచిన 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ అరాజకం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ 2-3 రోజుల్లోనే ఇప్పటికే 4 సార్లు ఎలక్షన్ కమిషన్ కూడా కలిశారు. జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకొచ్చారు, అయినా కూడా ఫలితం కాలేదు. దీని మీద అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మేరుగు నాగార్జున మొదట ఉన్నారు. నాగార్జున గారు, చూస్తున్నాం గడిచిన 2 రోజులుగా జరుగుతున్నటువంటి అరాజకానికి సంబంధించి పోలీసులే దగ్గరుండి కూటమి నాయకులకు సహకారం అందించడం ఆయన గురించి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, పోలీసు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజాస్వామ్యాన్ని భక్షిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ 2 రోజులే కాదు, ఇంతకుముందు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ప్రస్ఫుటంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. జరిగేటప్పుడు పోటీ చేసినప్పుడు క్యాండిడేట్లు గెలవడం అనేది ఒక ప్రజా వ్యవస్థ. ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు మీరు పారిపోయారు, మీకు క్యాండిడేట్ లేరు. ఈరోజు మరలా డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు వస్తున్నప్పుడు మీరు క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వచ్చారు? మా వాళ్ళని భయపెడతారు. ముందు ఆశ చూపుతారు, తర్వాత భయపెడతారు, తర్వాత దాడులు చేస్తారు. ఈ క్రమంలోనే నిన్న పిడుగురాళ్ళ జరిగితేనేమి, తిరుపతి జరిగితేనేమి, నెల్లూరు జరిగితేనేమి, ఎక్కడ జరిగినా ఆంధ్రప్రదేశ్లో ఈ గత 2-3 రోజుల నుంచి వ్యవస్థలను పూర్తిగా వాళ్ళ చేతుల్లో, వాళ్ళనే రాజ్యాంగమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. పోలీసులు ప్రత్యేకంగా కొమ్ము కాస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు దరిదాపు తెలుగుదేశం పార్టీకి బాంచందర్ అనే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, మా నాయకుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అందుకే దాడులు చివరికి ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా వెళ్ళి కొమ్ముగాసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు చెప్పినట్టు చేస్తూ ఉంటే ఎన్నికలు అవసరమని అడుగుతా ఉన్నాయి. ఈరోజు ఈ ఎన్నికలలో మీకు సంబంధం క్యాండిడేట్ లేకుండా మీరు ఎలా క్యాండిడేట్లు మీ వాళ్ళు గెలుస్తారనుకుంటున్నారు? అంటే ప్రజలు కళ్ళేని కబోచులు కాదుగా. ఖచ్చితంగా రాబోయే రోజు అన్నిటికీ ప్రాయశ్చిత్తం అనుభవించారు. అంటే మీ గుంటూరు జిల్లా, మీ ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో జరిగినటువంటి గంటల్లో ఏకంగా పోలీసులే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లను ఎత్తుకుపోయిన పరిస్థితి. ఏ విధంగా స్పందిస్తారు ఈ ఘటన మీద? దానికే నేను చెప్తా ఉన్నా, పోలీసు వ్యవస్థ నాట్ ఓన్లీ పిడుగురాళ్ళ, ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రోజుల్లో జరుగుతున్న తతంత్రంగా చూస్తే పోలీసు వ్యవస్థ చేతులెత్తేసింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క
కనుసరణలో ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉందే కానీ ప్రజలను రక్షించాలనో ప్రజలకు ఉపయోగపడాలనో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆలోచన ఎక్కడా లేదు. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న క్యాడర్తో సహా ఈరోజు గెలిచినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, భయభ్రాంతులు అవుతా ఉన్నారు. ముందేమో ఆశ చూపి 5 లక్షల నుంచి 50 లక్షల దాకా ఇస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు దగ్గర రాబోదు, లేదు మేము జగనన్నతోనే ఉంటామని చెప్తా ఉంటే భయపెడతారు, లేకపోతే భయప్రాంతం చివరికి దాడులు చేస్తారు. ఈ అక్రమాలు అఘాయిత్యాలు అన్నిటికీ కారణం ప్రభుత్వం చేతగాని తనమే. రాబోయే రోజు ఈ డొల్లతనం బయటపెడుతుంది. అన్నీ ఒక రకంగా ఉండవు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి దీంట్లో ఒక విషయాన్ని చెబుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ 4 సార్లు కలిసాం, పోలీస్ వారిని అనేక రకాలుగా అభ్యర్థించాం. ఎక్కడ ఇసుమంతా కూడా కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీకి వత్తాసు కలపాల ఆలోచనతోనే ఉంది. కాబట్టి ఎవరో ఇన్వాల్వ్ అవటంలా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా, ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఇదిగో ఈ సిస్టంలో వెళ్ళాలని ఆలోచన పంపించచ్చు, స్టిచ్చెస్ పాస్ చేయొచ్చు కదా, ఎక్కడ లేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పూర్తిగా అండదండగా ఉండబోతూ ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు అఘాయిత్యాల అక్రమాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఉన్నారు. సార్, మీరు చూస్తున్నారు తిరుపతిలో జరిగినటువంటి ఘటన. పట్టపగలే బస్సు మీద దాడి చేసి 8 మంది కార్పొరేట్లు కూడా కిడ్నాప్ చేసిన ఘటన. చివరికి ఈరోజు ఉదయం మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేసిన ఘటన. ఏ విధంగా చూస్తారు ఈ వ్యవహారాన్ని? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో టోటల్గా శాంతి భద్రతలకు పూర్తిగా క్షీణించిపోయిన దాంట్లో డౌట్ ఏం లేదు. దాంతోపాటు వ్యవస్థలు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు ఈరోజు నిన్న జరిగిన సంఘటనల నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దాదాపు నిన్న జరిగిన 11 ప్లేసెస్లో జరిగిన విధ్వంసము భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా చూడనటువంటి సంఘటన ఈ ఆంధ్రప్రదేశ్లో. ఎలక్షన్ ప్రజాస్వామ్యంగా జరిగితే తిరుపతిలో సంఘటన అసలు మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎక్కడ ఓడిపోతామనే అప్పుడే భయంతోనే దాదాపు నేను డిప్యూటీ మేయర్ ఏదైతే ఉన్నారో నిన్న అభినయ్ కానీ, కేశవ్ కానీ, యాదవ్ కానీ అందరూ కూడా దాదాపు 8 మంది కార్పొరేట్ల పైన అంత ఓపెన్గా అంత ప్రజాస్వామ్యాన్ని మొత్తం చంపేసినట్టు ఆ వెహికల్ని అటాక్ చేసి వాళ్ళందరూ తీసుకోవడం అనేది ఇంతకంటే ఘోరమైన సంఘటన ఎక్కడ చూడలేదు. మేము మళ్ళీ చెప్తున్నాము, ఈరోజు మీరు ఎక్కడైతే ఈ యొక్క సూపర్ 6 మీరు ఎక్కడైనా చేయబడుతుందో అని చెప్పేసి రకరకాల నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చేసుకుని తప్పదు. ఎందుకంటే అందరూ కూడా జగన్ మళ్ళీ స్మరించుకున్నారు, జగన్ కావాలని కోరుకున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కబడ్డారు అని చెప్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కబడ్డారు. మీరు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు ప్రజలు చేయండి. ఈరోజు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి వాళ్ళు నట్టేటి ముంచేశారని మేము బాధపడతాం ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మూల్యం తప్పదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సో ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదేమైనా ఈ గడిచిన 2 రోజులుగా జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారం మీద మరోసారి ఎన్నికల కమిషన్ కలిసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఏమాత్రం నైతికంగా కూడా అత్యంత దారుణంగా జనం ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి కూటమి నాయకులకు ఏర్పడింది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ రవీందర్.